Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే గోదావరిలో ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వరద నీరును ఒడిసిపెట్టి పోలవరం ప్రాజెక్టు ద్వారా అటు రాయలసీమ దగ్గర నుండి ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా గోదావరి జలాలు రాష్ట్రమంతా కూడా ప్రవహించేలాగా ఆ పోలవరంని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రతి సోమవారం కూడా పోలవరం అనే పేజీగా మార్చుకుని మరి ఆయన ఏదైతే 31 సార్లు మరి ఆయన డైరెక్ట్గా పోలవరం ప్రాజెక్ట్ని ఫిజికల్గా విజిట్ చేసి 104 సార్లు మరి ఆయన వర్చువల్ రివ్యూ చేసి 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్ట్ని ఆ రోజు పూర్తి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ పోలవరంని పూర్తి చేసేటువంటి ప్రక్రియలో 3-4 సంవత్సరాలు పట్టేటువంటి సమయం ఉండడంతో ఆ సమయంలో కూడా గోదావరి వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒక 1300 కోట్ల రూపాయలు పెట్టి పట్టిసీమను నిర్మాణం చేస్తే దాని ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం ద్వారా ఒక 40-50 వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సృష్టించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఒక పట్టిసీమను కానీ తద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు తాగునీరు ఇవ్వడంతో పాటుగా అటు రాయలసీమకు కూడా శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ ఇచ్చి రాయలసీమలో కూడా ఆ కరువు కాటకాల నుండి కొంత కాపాడొచ్చు అనే ఆలోచనతో కానీ, అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి దీని ద్వారా మరి ఏదైతే ఏలేరు రిజర్వాయర్ మరి కేవలం ఏదైతే వర్షాధారం మీద ఆధారపడినటువంటి ఏలేరు రిజర్వాయర్ మరి ఒక్కొక్కసారి వర్షాలు సక్రమంగా లేనప్పుడు ఏలేరు రిజర్వాయర్లో మరి వాటర్ స్టోరేజ్ లేకపోతే మరి ఏదైతే స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖకు కానీ ఏదైతే ఉత్తరాంధ్రకు నీటి ఎద్దడి అంటే త్రాగునీరు సమస్య ఏదైతే ఏర్పడుతుందో వీటన్నిటినీ కూడా పోలవరం నిర్మాణం అయ్యే లోపల ఈ వరద నీటిని సద్వినియోగం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పురుషోత్తపట్నం కూడా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ నిర్మాణాన్ని వేగవంతం చేసి ఏదైతే మరి ఆ యొక్క ఏలేరు రిజర్వాయర్కి వాటర్ అందించడం ద్వారా ఆ యొక్క ఉత్తరాంధ్రకు త్రాగునీరు అందించడంతో పాటు మరి అక్కడ దగ్గర ఒక 65,000-70,000 ఎకరాలకు కూడా అక్కడ సాగునీరించేటువంటి ప్రక్రియకు కానీ, అదేవిధంగా ఏదైతే పుష్కర అది కూడా దగ్గర 140,000 ఎకరాల వరకు అక్కడ సాగునీరు అందించేటువంటి విధంగా, అదేవిధంగా ఇప్పుడే మేము అటు తాడిపూడి దాన్ని కూడా ఇప్పుడే మేము ప్రారంభించడం జరిగింది. అది కూడా దగ్గర 150,000 ఎకరాల వరకు ఆయకట్టుకి నీరు ఇవ్వడం. అంటే నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇట్లా ఒక్కరోజు మేము 4 ఎత్తిపోతల పథకాలని ప్రారంభించుకున్నాము అని అంటే దీని వెనక 2, ఒకటి రేపు భవిష్యత్తులో పోలవరం నిర్మాణమై పోలవరం ద్వారా అందేటువంటి బహుళార్థ సాధక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 4 సంవత్సరాల్లో కూడా నష్టపోకూడదు అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆ రోజు నిర్మాణం చేశారు. కాబట్టి నిన్నటికి నిన్న వరద నీరు మరి 20,000 క్యూసిక్కుల నుంచి 30,000 నుంచి 40,000 క్యూసిక్కులకి చేరుకుంటుంది అనేటువంటి సమాచారాన్ని, అది కూడా గత జగన్మోహన్ రెడ్డి గుడ్డి ప్రభుత్వంలాగా సముద్రంలోకి కలిసిపోయేంత వరకు కూడా వేచి చూడకుండా మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో ఎప్పటికప్పుడు రీడింగ్ చూసుకొని ఇమ్మీడియట్లీ మరి 4 ఎత్తుపోతలను కూడా ప్రారంభించామంటే ఆ నిర్మాణాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి ఉంచారు. కాబట్టి ఈరోజు మనం వీటిని ప్రారంభించుకోగలుగుతున్నాం. సమర్థవంతమైనటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఆ వాటర్ను కూడా వృధా అవ్వకుండా మొదటి రోజే ఒడిసిపెట్టి ఈరోజు ఎత్తుపోతల ద్వారా ఆ త్రాగునీరు సాగునీరు అందించగలుగుతున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడ కడుతూ ఉన్నారు, డయాఫ్రామ్ వాళ్ళే కట్టలేదు కానీ నిధులన్నీ ఖర్చు పెట్టేశారు, మొత్తం అవినీతికి పోయింది అన్నాడు. అంటే ఆ డయాఫ్రామ్ వాళ్ళు భూమి లోపల కడతారన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అదేవిధంగా ఇంకా అంబటి గారి గురించి అయితే చెప్పక్కర్లా, ఆయన శాఖను తీసుకున్న వెంటనే డయాఫ్రామ్ వాళ్ళు ప్రతి ప్రాజెక్టుకే ఉంటుంది, బక్రా నంగలకు ఉంటుంది, నాగార్జున సాగర్ కడతారు, శ్రీశైలంకి ఉంది, ప్రతి ప్రాజెక్టుకి
డయాఫ్రమ్ వాల్ ఉంటుందని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే డయాఫ్రమ్ వాల్ ఎక్కడ కడతారో తెలియనటువంటి వ్యక్తి ఏ ప్రాజెక్టులకు ఉంటారో తెలియనటువంటి మరి అటువంటి నాయకులు ఉంటే పోలవరం ప్రాజెక్టుకి ఇటువంటి గతి పట్టడంలో పెద్దగా ఆశ్చర్యం లేనటువంటి పరిస్థితి. మరి ఏదైతే మొన్న మాట్లాడితే ఇంకా విచిత్రంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అని అంబటి రాంబాబు గారు ఇంకా వాళ్ళు అట్లా సీరియస్నెస్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళకి ప్రయారిటీ ఏంటనేది మాకు అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఈవేళ మాకు ఏదైతే ఆ పోలవరం ఏదైతే ఈవేళ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటి అధిగమించేటువంటి విధంగా, ఎందుకంటే ఇప్పుడే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సిడబ్ల్యూసి ఇవ్వడం జరిగింది. ప్రతి నెలలోనూ కూడా 10 days 10 రోజులు ఇక్కడ అంతా కూడా పోలవరం విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేయడానికి ఎట్లా సొల్యూషన్స్ వాళ్ళు కూడా 4 రోజుల నుంచి ఇక్కడే పోలవరంలోనే విజిట్ చేసి ఇక్కడే ఫీల్ చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు కొంత వాళ్ళు కూడా 4 days ముందు రావడం మనకు కొంచెం ఉపయోగపడింది. అదే ఇప్పుడు కానీ ఇంకో 2 రోజులు లేట్ అయి ఉంటే ఇంకా అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు కానీ కాపర్ డ్యామ్స్ కానీ ఆ విధ్వంసం కానీ కనపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడే ఎగువ దిగువ కాపర్ డ్యామ్ సీపేజ్ నుంచి మరి మధ్యలో వాటర్ చేరుకుని ఇంకా డయాఫ్రమ్ వాళ్ళు అన్నీ కూడా మళ్ళీ ఇంకో 6 రోజులు పోతే అంతా కూడా వాటర్తో నిండుకుంటుంది. చేత వాళ్ళు కూడా వచ్చి అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఏదైతే మెటీరియల్ కూడా తీసుకుని అవి కూడా టెస్ట్ చేసుకుని వాళ్ళు కూడా రిపోర్ట్ కూడా ఒక మళ్ళీ పీపీఐకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్, వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్, వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్స్ని మళ్ళీ సిడబ్ల్యూస్ తోటి, అదేవిధంగా మనకు కూడా ఐఐటి, అదేవిధంగా మన ఇంజనీరింగ్ సెక్షన్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని సమన్వయం చేసి మళ్ళీ ఈ సవాల్ని ఒక్కొక్కటి అధిగమించి మళ్ళీ మన తెలుగు జాతి కళ ఆ పోలవరాన్ని పునర్నిర్మాణం చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు అడుగులేస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.